నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సెగలు రేపుతున్న సుంకాలు, ట్రేడ్ వార్ మొదలుపెట్టిన ట్రంప్, ప్రతీకార చర్యలకు దిగిన కెనడా, మెక్సికో, చైనా. పెద్దన్న సుంకాల ప్రభావం ఏంటి? డాలర్ ఆధిపత్యమే ట్రంప్ టార్గెటా? ఇకపై డాలర్స్తో బిజినెస్ కష్టమేనా? పెద్దన్న ప్రతాపం చూపిస్తున్నారు. పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దూవుతున్నారు. అన్నట్టుగానే కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధించారు. మెక్సికోకు తాత్కాలికంగా రిలీఫ్ను ఇచ్చినా సుంకాల సెగ తప్పదని తేల్చి చెప్పారు. ఫెంటానిల్ డ్రగ్ కంట్రోల్ కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారా? సుంకాలతో ఎవరికి ఎంత నష్టం? అమెరికన్లకు కష్టాలు తప్పవా? సెగలు రేపుతున్న సుంకాలు, ట్రేడ్ వార్ మొదలెట్టిన ట్రంప్, ప్రతీకార చర్యలకు దిగిన కెనడా, మెక్సికో, చైనా. టారిఫ్ల నుంచి మెక్సికోకు నెలపాటు రిలీఫ్. డాలర్లతో బిజినెస్ కష్టమేనా? పెద్దన్న సుంకాల ప్రభావం ఏంటి? డాలర్ ఆధిపత్యమే ట్రంప్ టార్గెటా? రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నారు. వచ్చి రాగానే వలసలపై కన్నెర్ర చేశారు. అక్రమంగా అమెరికాలో ఉంటున్నోళ్లపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు సుంకాల సెగలు రేపారు. మెక్సికో, కెనడా, చైనాపై సుంకాలు విధించి వాణిజ్య వార్కు తెరతీశారు. ట్రంప్ పరితనంతో ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. ఎన్నికల్లో చెప్పినట్లే పెద్దన్న అన్నంత పని చేస్తూ ఝలక్కిస్తున్నారు. అమెరికన్లకు కష్టాలు ఎదురైనా కాంప్రమైజ్ అయ్యేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న ట్రంప్ హెచ్చరికలను నిజం చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనాపై 10% సుంకాలు విధించారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, నేచురల్ గ్యాస్, కరెంట్పై మాత్రం 10% టారిఫ్లే ఉంటాయన్నారు ట్రంప్. ఇప్పటి వరకు కెనడా నుంచి $800 కంటే తక్కువ విలువైన దిగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. ఇక నుంచి వాటిపైన టారిఫ్లు విధిస్తామన్నారు. దీంతో ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్కు తెరలేచింది. దీనికి ప్రతిస్పందనగా కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి తమ దేశానికి వచ్చే $155 బిలియన్ ఉత్పత్తులపై తాము 25% సుంకాలు విధించినట్లు, వాటిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల ప్రభావం మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్పై సైతం రేపో మాపో ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. అమెరికా చర్యపై చైనా WTOను ఆశ్రయించిన ప్రతీకార చర్యలకు దిగిన ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా పలు అంతరాయాలు ఏర్పడతాయని అంటున్నారు నిపుణులు. పైగా దీని కారణంగా అమెరికా వృద్ధి తగ్గుతుందని, మిగిలిన దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఏటా వేలాది మంది అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న ఫెంటనిల్ డ్రగ్ను, అమెరికా పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కొనసాగుతున్న అక్రమ వలసలను అడ్డుకునేందుకే ఈ సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షేన్బామ్ ఫైర్ అయ్యారు. అమెరికా చర్యకు ప్రతీకారంగా తాము కూడా యుఎస్ గూడ్స్ పై 25% టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాల్ చేస్తామని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ టారిఫ్ వార్ కారణంగా ఉత్తర అమెరికాలోని 3 మిత్రదేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించడంతో పాటు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రాణాంతకమైన ఫెంటనిల్ డ్రగ్ను చైనా పెద్ద ఎత్తున తయారు చేస్తూ తమ దేశంలోకి డంప్ చేస్తోందని, ఫలితంగా ఏటా వేలాది మంది అమెరికన్లు ఈ డ్రగ్ వల్ల చనిపోతున్నారనేది ట్రంప్ వాదన. కెనడా, మెక్సికో సరిహద్దుల ద్వారా కూడా ఈ డ్రగ్ అమెరికాలోకి చేరుతోందని అంటున్నారు. అలాగే కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున అక్రమ వలసలు జరుగుతున్నాయని, ఇటు డ్రగ్స్ను అటు అక్రమ వలసల్ని ఆపేందుకు ఆ దేశాలు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచే ఈ విషయాన్ని చాలాసార్లు ట్రంప్ ప్రస్తావించారు. ఫెంటనిల్ డ్రగ్ అక్రమ వలసల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆ 3 దేశాలపై టారిఫ్లు విధిస్తామన్నారు. పగ్గాలు చేపట్టిన ట్రంప్ చెప్పినట్లే టారిఫ్లు ప్రకటించి ట్రేడ్ వార్కు డోర్స్ ఓపెన్ చేశారు. కీలక మిత్ర దేశాలపై టారిఫ్లు విధించడంతో అమెరికన్లకు ఆర్థికంగా కష్టాలు వస్తాయని, కానీ తన నిర్ణయం సరైనదేనని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. టారిఫ్ల విధింపు అంశంపై ట్రూత్ సోషల్ వేదిక ద్వారా స్పందించారు. కొంచెం కష్టమే అయినా భరించాల్సిందేనని అమెరికన్లకు తేల్చి చెప్పారు. మళ్లీ అమెరికాను గొప్ప దేశంగా నిలబెట్టేందుకు ఈ మూల్యం చెల్లించక తప్పదన్నారు. కెనడాకు $100 కోట్ల సబ్సిడీలు ఇచ్చాం. ఇంత భారీ సబ్సిడీలు లేకపోతే ఒక సమర్థమైన దేశంగా మనగలిగి ఉండేది కాదు. అందుకే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరిపోవాలి. అప్పుడు ప్రజలపై తక్కువ ట్యాక్సులు, మిలిటరీ పరంగా గట్టి రక్షణ ఉంటాయని ట్రంప్ అన్నారు. ఇక టారిఫ్లు అనేవి అసలే ఉండవని కామెంట్ చేశారు ట్రంప్. ట్రంప్ ఒకటిస్తే తాము రెండిస్తామంటూ కెనడా కస్సుమంటోంది. ప్రతీకార సుంకాలు తప్పవని తెగేసి చెప్పింది. అమెరికా నుంచి కెనడాకు దిగుమతయ్యే ఆల్కహాల్, పండ్లు సహా $155 బిలియన్ దిగుమతులపై 25% టారిఫ్లు విధిస్తామంటున్నారు ట్రూడో. కెనడా వస్తువులపై టారిఫ్లు విధిస్తూ
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనల్ని ఒక్కటిగా కలిపి ఉంచడానికి బదులుగా వేర్వేరుగా విడదీసిందని అమెరికన్లను ఉద్దేశించి ట్రూడో అన్నారు. ఇరాన్లో బందీల సంక్షోభం కానీ, ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం కానీ మీతోనే కలిసి పోరాడామని, ప్రాణాలు అర్పించామని చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియా కార్చిచ్చుల నుంచి కత్రినా హరికేన్ వరకు ప్రకృతి విపత్తుల్లో అండగా నిలిచామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అమెరికన్ల చేతిలో మోసపోయామని కెనడియన్లు అనుకుంటున్నారని ట్రూడో చెప్పారు. అమెరికాలోకి డ్రగ్స్ అక్రమ వలసలకు తమను బాధ్యులను చేయడం దారుణమని మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మెక్సికన్ ప్రభుత్వానికి క్రిమినల్ ఆర్గనైజేషన్లతో లింకులు ఉన్నాయన్న అమెరికా వాదనలను ఖండించారు. ఒకవేళ అమెరికాలో ఫెంటనిల్ను నిజంగా అరికట్టాలని అనుకుంటే ఆ దేశ ప్రధాన నగరాల్లోని వీధుల్లో డ్రగ్స్ అమ్మకాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని క్లాడియా ఫైర్ అయ్యారు. అమెరికా నిర్ణయానికి ప్రతీకారంగా ఆ దేశ వస్తువులపై కూడా 25% టారిఫ్లు విధించాలని ఆర్థిక మంత్రిని ఆదేశించారు. స్ట్రాంగ్ రియాక్షన్ ఎఫెక్టో మరే కారణమో కానీ మెక్సికోకు తాత్కాలికంగా ఊరటనిచ్చారు ట్రంప్. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపేనున్నామని చెప్పారు. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో స్నేహపూర్వక ఫోన్ కాల్ చర్చలో ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. షీన్బామ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మెక్సికో నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా ఫెంటనిల్ అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు వెంటనే 10,000 మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దుకు తరలించనున్నట్లు షీన్బామ్ తెలిపారు. అగ్రరాజ్యం సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిందన్నారు ఆమె. సుంకాల విధింపు నెల రోజుల కాలానికి నిలిచిపోయిందని, ఈ సమయంలో ఇరుపక్షాల ప్రతినిధులు వాణిజ్యం, భద్రతా అంశాలపై చర్చలు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన సుంకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా తాము కూడా ప్రతీకార చర్యలకు దిగుతామని ఆ దేశ ఆర్థిక వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది ఖచ్చితంగా ప్రపంచ వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమేనని, తమ హక్కుల రక్షణ, ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ సమస్యను WTO దృష్టికి తీసుకొస్తామని చెప్పింది. ఈ వాణిజ్య యుద్ధాన్ని ఆపడానికి తామెప్పుడూ సిద్ధమేనని ప్రకటించింది. ఫెంటనిల్ డ్రగ్ సంక్షోభం అమెరికాకు సంబంధించినదని, అది ఆ దేశ సమస్యని పేర్కొంది. సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడే కన్నా అమెరికా తన తప్పుడు విధానాలను సవరించుకోవాలని చైనా హితవు పలికింది. తొలి టర్మ్లోనే చైనాపై ట్రంప్ ట్రేడ్ వార్ ప్రకటించారు. ఇది బూమరాంగ్ అయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. అయినా ఇప్పుడు రెండోసారి డ్రాగన్ కంట్రీపై సుంకాలు విధించారు. ఇప్పుడు చైనా ఏం చేయబోతోంది? ట్రంప్ ఉత్తర్వులపై అమెరికన్స్లోనూ ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది? వాణిజ్య యుద్ధం మళ్లీ బెడిసికొడితే అమెరికాలో ధరలు విపరీతంగా పెరిగే ముప్పు ఉందా? సుంకాల విధింపునకు వీలుగా ట్రంప్ తొలుత జాతీయ ఆర్థిక అత్యయిక స్థితి విధించారు. ఆపై అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం తన అధికారాలను ఉపయోగిస్తూ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై అసాధారణ రీతిలో సుంకాలు విధించారు. ఇవాటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఈ ఆదేశాలకు ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను అమెరికా అధ్యక్షుడు మరింతగా పెంచేందుకు వీలుగా అందులో ప్రత్యేక నిబంధనను పొందుపరిచారు. నిజానికి ట్రంప్ తొలి టర్మ్లోనే చైనాపై బహిరంగంగా వాణిజ్య యుద్ధం ప్రకటించారు. భారీగా సుంకాలు పెంచారు. అమెరికన్ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లకపోతే వాటి ఉత్పత్తులపైన సుంకాలు పెంచుతామన్నారు. చైనాకు ముడి వనరులు, సాంకేతికతలు అందకుండా వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ట్రంప్ పాలన ముగిసే నాటికి ఆ యుద్ధం విఫలమైనట్లు అమెరికా సంస్థలే తేల్చి చెప్పాయి. చైనాకు కలిగిన నష్టం కన్నా అమెరికా నష్టాలు ఎక్కువని లెక్కల్లో చూపించాయి. ఆ తర్వాత బైడెన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించి విఫలమయ్యారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ అదే దారిలో వెళుతున్నారు. ఒకవైపు రెండోసారి వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే మరోవైపు చైనాతో చర్చలకు సై అంటున్నారు ట్రంప్. డాలర్ ఆధిపత్యమే అసలు సిసలైన టార్గెట్. వివిధ దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులు డాలర్కు బదులు స్థానిక కరెన్సీల్లో జరిగేందుకు ప్రయత్నించగలమని బ్రిక్స్ కూటమి స్పష్టం చేసింది. ఈ మార్పులు డాలర్ను బలహీనపరిచే అవకాశం ఉండడం ట్రంప్ కోపానికి కారణమైంది. ట్రంప్ ఉత్తర్వుపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఆదేశాలతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ముప్పుందంటూ అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ పెదవి విరిచింది. ట్రంప్ చర్యను అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం విమర్శించింది. ప్రస్తుత పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని యేల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది. తాను అధికారంలోకి వస్తే నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇళ్లు, ఇతర సరుకుల ధరలు తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుత వాణిజ్య యుద్ధం బెడిసి కొడితే అమెరికాలో ధరలు భారీగా పెరిగే ముప్పుంది. ట్రంప్ తాజా ఉత్తర్వును డెమోక్రాట్లు తప్పుపట్టారు. దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ట్రంప్ నిలబెట్టుకున్నట్లయిందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే కంప్యూటర్ చిప్లు, ఉక్కు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలు తదితరాలపైన సుంకాలు ఉంటాయని పెద్దన్న సంకేతాలిచ్చారు.
పెద్దన్న సుంకాల ఎఫెక్ట్ వాణిజ్య యుద్ధానికి దారితీస్తోంది. విధ్వంసక వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మెక్సికో, కెనడా రెండు తమ ఆర్థిక వ్యవస్థల్లో 20% అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ సుంకాలు వారి ఆర్థిక వ్యవస్థలను మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉంది. అమెరికన్లపై సుంకాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ధరలు పెరిగే అవకాశం ఉంది. అధిక ధరల పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. దీంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయడం మానేస్తారు. అంటే మెక్సికన్, కెనడియన్ కంపెనీలకు తక్కువ విక్రయాలు జరుగుతాయి. ఫలితంగా లాభాలు తగ్గుతాయనేది నిపుణుల మాట. వచ్చే ఏడాదిన్నర కాలంలో అమెరికా వడ్డీ రేటు తగ్గింపునకు డోర్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాబోయే నెలల్లో EU కూడా అమెరికా సుంకాలను ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అధిక రుణ వ్యయాలను చెల్లించడం వల్ల అమెరికన్ వినియోగదారుల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి వ్యాపారులు సుముఖత చూపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్లలో డబ్బు తీసుకునే ప్రభుత్వాలను, ఇతరులను దెబ్బతీస్తుంది. 2018లో ట్రంప్ మొదటి టర్మ్లో విధించిన 15% సుంకాల ప్రభావం నుంచి చైనా ఇంకా కోలుకోలేదు. దుస్తులు, బూట్లు వంటి వినియోగ వస్తువులపై ఆభారం పడింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ ఆర్డర్లు క్షీణించాయి. ఇక్కడ పనిచేసే వాళ్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. శ్రమతో కూడిన ఉత్పత్తిని సమర్థవంతంగా, చౌకగా నిర్వహించగల సామర్థ్యం కారణంగా చైనా అగ్రశ్రేణి తయారీదారుగా నిలిచింది. అమెరికన్ కొనుగోలుదారుల్లో కొందరు ఇప్పటికే చైనా నుంచి వ్యాపారాలను తరలించడం, సుంకాల ముప్పు గురించి ఆలోచిస్తున్నందున ఖర్చులను తగ్గించుకోవడానికి ఫ్యాక్టరీలు ప్రయత్నిస్తున్నాయి. చైనాకు వ్యతిరేకంగా టారిఫ్లను విధించడం ట్రంప్ గొప్పగా చెప్పుకుంటారు. తొలి టర్మ్లో ఉత్తర కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ను కలవడానికి జిన్పింగ్ సహాయం కోరేందుకు ట్రంప్ బీజింగ్ వెళ్లారు. ఈసారి ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్కు జిన్పింగ్ మద్దతు అవసరమని భావిస్తున్నారు. ఈ విషయంలో చైనాకు చాలా సామర్థ్యం ఉందని ట్రంప్ ఇటీవల కామెంట్ చేశారు. ఓవైపు చర్చలంటూనే మరోవైపు టారిఫ్లతో టెన్షన్ పెడుతున్నారు. మెక్సికో, కెనడాలకు చైనా ఫెంటనిల్ను పంపుతోందని భావించి ట్రంప్ 10% సుంకం విధించారు. దీన్ని అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని చైనాను ట్రంప్ కోరొచ్చు. టిక్టాక్ కొనుగోలుపై అమెరికా వ్యాపారులు ఆసక్తితో ఉన్నారు. సో యాప్ యాజమాన్యం, సాంకేతికత గురించి బీజింగ్ చర్చలు జరపాలనుకోవచ్చు. టిక్టాక్ ఒప్పందం అమెరికా, చైనా సంబంధాలను తిరిగి గాడిన పెట్టడంలో సహాయపడుతుంది. ఈ ఒప్పందం ఆమోదం పొందకపోతే ట్రంప్, జిన్పింగ్ మధ్య మరిన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అమెరికన్ల ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. అవసరమైతే అమెరికన్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లను ఆపేసి అందుకు బదులుగా విదేశాలపై భారీ టారిఫ్లు విధిస్తామని హింట్ ఇచ్చారు. వేరే దేశాలపై తక్కువ పన్నులు వేసి అమెరికన్లపై ఎక్కువ ట్యాక్స్ ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బహుశా ట్రంప్ ఈ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ప్రపంచ దేశాల్లో తిరుగు లేకుండా అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగించడమే ట్రంప్ టార్గెట్గా కనిపిస్తోంది. అందుకే అమెరికా ఫస్ట్కు ప్రయారిటీ ఇస్తున్నారు. వాణిజ్యం విషయంలో మొదటి నుంచి ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీనికోసమే దిగుమతులపై సుంకాలు పెంచుతామంటోంది. అమెరికా తయారు చేసే ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్న ఆయా దేశాలపై అనేక రకాల ఒత్తిళ్లను తెచ్చి నయానా భయానా బెదిరించి ఆయా దేశాల్లోకి దిగుమతవుతున్న తమ సరుకులపై, యంత్రాలు, ఇతర సామగ్రిపై తక్కువ సుంకాలు విధించేలా అమెరికా వ్యవహరిస్తోంది. దీంతో అమెరికాలోని ఉత్పత్తిదారులు, పెట్టుబడిదారులకు లాభాలు వచ్చేందుకు సహకరిస్తోంది. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడ్డ ట్రంప్ తాజాగా పనామా కాలువ మీద దృష్టి పెట్టారు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలమార్గాన్ని చైనాకు అప్పగించలేదని, ఒప్పంద ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతోందని సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇంతకీ పవర్ఫుల్ డెసిషన్ ఏంటి? పక్క దేశాలపై ఒంటికాలుపై లేస్తున్న ట్రంప్ పనామా కాలువపై పట్టు వీడటం లేదు. పనామా కాలువను తిరిగి తీసుకుంటామని తరచుగా హెచ్చరిస్తున్నారు. త్వరలోనే దీనిపై పవర్ఫుల్ ప్రకటన ఉంటుందంటున్నారు. పనామా కాలువ స్వాధీనానికి సంబంధించి త్వరలోనే కీలక పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. బలవంతపు చర్యలుండొచ్చనే సంకేతాలిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే పనామా కాలువపై నియంత్రణ తీసుకుంటారని హెచ్చరించారు ట్రంప్. పనామా అధీనంలోనే కాలువ ఉన్నా దానిపై చైనా జోక్యం, నియంత్రణ ఎక్కువైందని భావిస్తున్నారు. దీంతో ఆ కాలువపై పట్టు సాధించేందుకు అమెరికా పావులు కదుపుతోంది. ప్రపంచంలోనే అద్భుతంగా అభివర్ణించే ట్రంప్ ఆ కాలువను ఎలాగైనా తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది. మేం దాన్ని చైనాకివ్వలేదు, కానీ ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ అంటున్నారు. లేదా త్వరలోనే దీనికి సంబంధించి శక్తివంతమైన చర్య ఉండబోతోందని చెప్పుకొచ్చారు. దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారాయన. అటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో భేటీ అయ్యారు.
పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలి, లేదంటే వాషింగ్టన్ తగిన చర్యలు తీసుకుంటుందని ములినోతో గట్టిగా చెప్పారు. అమెరికా దురాక్రమణకు మేం భయపడబోమని పనామా అధ్యక్షుడు ములినో తెగేసి చెప్పారు. కాలువ యాజమాన్యంపై అమెరికాతో చర్చలేమీ ఉండవని స్పష్టం చేశారు. వలసల్ని అడ్డుకోవడం, మాదక ద్రవ్యాల రవాణాను నిర్మూలించడం వంటి పరస్పర ప్రయోజనకర అంశాలకు రూబియో పర్యటన ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ సాయాన్ని అమెరికా స్తంభింపజేస్తున్న తరుణంలో ఎల్ సాల్వడార్, కోస్టారికా, గ్వాటెమాలా, డొమినికన్ రిపబ్లిక్లలోనూ రూబియో పర్యటించనున్నారు. మరోవైపు చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికలతో ములినో నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమన్నారు ములినో. పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. బార్బడోస్, జమైకా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆఫ్రికన్ సంతతికి చెందిన వేలాది మంది కార్మికుల జీవితాలను పణంగా పెట్టి ప్రారంభించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్లో దీన్ని పనామాకిచ్చేసింది. అయితే అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. మొత్తానికి ట్రంప్ దూకుడు పొరుగు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఏంటి పరిస్థితి అని టెన్షన్ పడుతున్నాయి. కెనడా, మెక్సికో, చైనాపై సుంకాలు ఆందోళన రేపుతున్నాయి. ప్రతీకార చర్యలకు దిగితే మరిన్ని సుంకాలు ఉంటాయని పెద్దన్న హెచ్చరిస్తున్నారు. అయినా తగ్గేదేలే అని ఆ దేశాలు తెగేసి చెబుతున్నాయి. ఇలా మొదలైన వాణిజ్య వార్ ఎందాకా వెళుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.